హలో గైస్, నమస్తే. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ నార్త్ ఇండియా వర్సెస్ సౌత్ ఇండియా. నేను అనుకునేవాడిని నార్త్ ఇండియా, సౌత్ ఇండియా ఇన్ని ఇండియా లేవు, మనకుంది ఒకటే ఇండియా అని. కానీ హిస్టారికల్గా చూసుకున్నా, గవర్నమెంట్ పరిపాలించే విధానం చూసుకున్నా నాకు అనిపించింది నార్త్ ఇండియా, సౌత్ ఇండియా కాన్సెప్ట్ ఉందని చెప్పేసి. హిస్టారికల్గా చూసుకుంటే నార్త్ ఇండియా వాళ్ళని ఆరియన్స్ అనేవాళ్ళు, సౌత్ ఇండియా వాళ్ళని ద్రవిడియన్స్ అనేవాళ్ళు. ఇంకా పొలిటికల్గా చూసుకుంటే నార్త్ ఇండియా, సౌత్ ఇండియా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ జీడిపిని కాంట్రిబ్యూట్ చేస్తుంది మన ఇండియాకి. అయినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నార్త్ ఇండియాకి ఎక్కువ బడ్జెట్ని అలొకేట్ చేస్తుంది కంపేర్ టు సౌత్ ఇండియా. నార్త్ ఇండియాకి ఈ 2026 బడ్జెట్లో అప్రాక్సిమేట్గా 69.6% బడ్జెట్ని కేటాయిస్తే మన సౌత్ ఇండియాకి మాత్రం 30.4% బడ్జెట్ని మాత్రమే కేటాయించింది. రీసెంట్గా 2026 బడ్జెట్లో మన తెలంగాణకి సరిగ్గా నిధులే రాలేవు. అందుకే బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు మన తెలంగాణకి సరిగ్గా నిధులే వస్తలేవని చెప్పేసి. నార్త్ ఇండియాకి సెంట్రల్ గవర్నమెంట్ అంత బడ్జెట్ ఇచ్చినప్పటికీ ఎందుకు అక్కడ అంత డెవలప్మెంట్ లేదు కంపేర్ టు సౌత్ ఇండియా? సౌత్ ఇండియాలో ఎందుకు ఇంత డెవలప్మెంట్ ఉంది అన్న విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం. మొదటిగా లిటరసీ రేట్. లిటరసీ రేట్ అనగానే మనకు అందరికీ గుర్తొచ్చేది కేరళ. ఎందుకనంటే మన ఇండియాలో హయ్యెస్ట్ లిటరసీ రేట్ ఉన్న స్టేట్ ఏదంటే కేరళ. అక్కడ 96% లిటరసీ రేట్ ఉంది. అంటే 100 మందిలో 96 మంది చదువుకుంటున్నారు. అదే కాదు, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇలా సౌత్ ఇండియా స్టేట్స్లో మొత్తము 83 నుంచి 85% లిటరసీ రేట్ ఉంది. అంటే మంచి లిటరసీ రేటే ఉంది. అదే నార్త్ ఇండియాలో చూసుకుంటే 78 నుంచి 81% ఉంది. కంపేర్ టు సౌత్ ఇండియా, నార్త్ ఇండియాలో లిటరసీ రేట్ కొంచెం తక్కువనే ఉంది. ఢిల్లీ, మిజోరం లాంటి స్టేట్స్లో మంచి లిటరసీ రేటే ఉంది. కానీ బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లాంటి స్టేట్స్లో చూసుకుంటే లిటరసీ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఓవరాల్గా నార్త్ ఇండియాని చూసుకున్నప్పుడు లిటరసీ రేట్ చాలా తక్కువ వస్తుంది కంపేర్ టు సౌత్ ఇండియా. అందుకే నార్త్ ఇండియాలో స్కిల్డ్ పీపుల్ చాలా తక్కువగా ఉంటారు. అదే సౌత్ ఇండియాలో చూసుకుంటే స్కిల్డ్ పీపుల్ చాలా ఎక్కువగా ఉన్నారు. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మన వాళ్ళ కమ్యూనికేషన్ కూడా బాగుంటుంది, నాలెడ్జ్ కూడా బాగుంటుంది. అందుకే మల్టీనేషనల్ కంపెనీస్, ఐటీ కంపెనీస్ అన్నీ బెంగళూరు, హైదరాబాద్ లాంటి సిటీస్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని రావడం వల్ల స్టేట్ కూడా డెవలప్ అవుతుంది. అదే నార్త్ ఇండియాలో చూసుకుంటే లిటరసీ రేట్ ముందే తక్కువ. అంతేకాకుండా ఇంగ్లీష్తో మాకు పెద్దగా పని లేదు, అన్ని పనులన్నీ హిందీతోనే అయిపోతాయి అన్న అభిప్రాయంలో వాళ్ళు ఉంటారు. అంతేకాకుండా అక్కడ జనాలు కూడా చాలా ఎక్కువగా ఉంటారు. అందుకే కేయాటిక్గా ఉంటుంది. అక్కడ పీపుల్ బిహేవియర్ కూడా అంత బాగోదు కంపేర్ టు సౌత్ ఇండియా. మన సౌత్ ఇండియాలో కంపేర్ టు నార్త్ ఇండియా కొంచెం సేఫ్టీ ఎక్కువగానే ఉంటుంది. మన వాళ్ళ బిహేవియర్ కూడా బాగానే ఉంటుంది. రెండవదిగా కరప్షన్. ఈ కరప్షన్ అనేది ఎక్కడైనా ఉంటుంది. మన సౌత్ ఇండియాలో నేను కరప్షన్ లేదని చెప్పట్లేదు, మన సౌత్ ఇండియాలో కూడా కరప్షన్ ఉంది. కానీ కంపేర్ టు నార్త్ ఇండియా, మన సౌత్ ఇండియాలో కరప్షన్ చాలా తక్కువగా ఉంటుంది. అదే నార్త్ ఇండియన్ స్టేట్స్లో చూసుకుంటే, అంటే బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి స్టేట్స్లో చూసుకుంటే కరప్షన్ ఎంతలాగా ఉంటుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వరకు ఉంటుంది. ప్రతి చోట మనకు కరప్షన్ కనిపిస్తుంది. గవర్నమెంట్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ అని లేదు, ప్రతి చోట మనకు కరప్షన్ కనిపిస్తుంది. అందుకే వాళ్ళు ఎడ్యుకేషన్లో వెనుకబడ్డారు. మన సౌత్ ఇండియన్ స్టేట్స్లో అలా కాదు. ఎవరైనా కరప్షన్ చేస్తే బయటికి వచ్చి మాట్లాడే జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు, బయటికి వచ్చి మాట్లాడతారు. అందుకే ఇక్కడ కరప్షన్ కొంచెం తక్కువగా ఉన్నది, డెవలప్మెంట్ ఎక్కువగా ఉన్నది. ఇంకా మూడవదిగా కోస్టల్ ఏరియాస్, అంటే తీర ప్రాంతాలు. ఈ కోస్టల్ ఏరియాస్ ఉన్న సిటీ ఆర్ స్టేట్ చాలా బాగా డెవలప్ అవుతుంది. ఎందుకనంటే ఈ కోస్టల్ ఏరియాస్ ఉన్న ప్లేస్లో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చాలా బాగా జరుగుతుంది, ట్రేడింగ్ చాలా బాగా జరుగుతుంది. అందుకే ఈ కోస్టల్ ఏరియాస్ ఉన్న స్టేట్ ఆర్ సిటీ చాలా బాగా డెవలప్ అవుతుంది. అందుకే మన సౌత్ ఇండియాలో 5 స్టేట్లు ఉంటే 4 స్టేట్స్కి కోస్టల్ ఏరియాస్ ఉన్నాయి. అంటే కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ స్టేట్స్కి కోస్టల్ ఏరియాస్ ఉన్నాయి. అదే నార్త్ ఇండియాలో చూసుకుంటే కోస్టల్ ఏరియాస్ ఉన్న స్టేట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. నార్త్ ఇండియా అంత డెవలప్ అవ్వకపోవడానికి కారణము ఇది కూడా ఒకటి అని చెప్పొచ్చు. ఇంకా నాలుగవదిగా హిస్టరీ అండ్ కల్చర్. కొన్ని సంవత్సరాల క్రితము నార్త్ ఇండియాని అక్రమంగా కొంతమంది రాజులు పరిపాలించారు. అంటే పర్షియన్లు, అరబ్స్, తుర్క్స్. లాస్ట్ 500 ఇయర్స్లో బ్రిటిషర్స్, మొఘల్స్ వీళ్ళు అక్రమంగా పరిపాలించారు. అలా నార్త్ ఇండియా మీద కొంచెం ఎఫెక్ట్ పడింది. అంతేకాకుండా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నార్త్ ఇండియా మీద చాలా ఎఫెక్ట్ పడింది. ఎలాగంటే పంజాబ్ని రాత్రికి రాత్రి 2 ముక్కలు చేసేసి పాకిస్తాన్లో ఒక ముక్కను కలిపేశారు. అంతేకాకుండా లాహోర్ లాంటి ఇంపార్టెంట్ ట్రేడింగ్ సిటీని పాకిస్తాన్లో కలిపేశారు. ఇలా నార్త్ ఇండియా మీద చాలా ఎఫెక్ట్ పడింది. ఇంకా చెప్పాలనంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పాకిస్తాన్లో నుంచి నార్త్ ఇండియాలోకి చాలామంది జనాలు వచ్చేసారు. దానివల్ల నార్త్ ఇండియాలో అప్పుడు ఎకనామికల్ క్రైసిస్ కూడా వచ్చింది. అదే మన సౌత్ ఇండియాలో చూసుకుంటే అల్లావుద్దీన్ ఖిల్జీ లాంటి రాజులు
అక్రమంగా పరిపాలించారు. అంతేకాకుండా మన సౌత్ ఇండియాని పాండ్యులు, చోళులు పరిపాలించారు. వారి మధ్యలో కూడా యుద్ధాలు జరిగాయి, కానీ అంత నష్టం జరగలేదు. లాస్ట్ 500 ఇయర్స్లో బ్రిటిషర్స్ కూడా కొన్ని ప్లేసెస్ని ఆక్రమించి పరిపాలించారు. అలా కూడా కొంచెం నష్టం జరిగింది. కానీ కంపేర్ టు నార్త్ ఇండియా, ఈ సౌత్ ఇండియాలో అంత నష్టం జరగలేదు. అందుకే ఇక్కడ ఉన్న జనాలు చాలా పీస్ఫుల్గా ఉన్నారు. ఏ స్టేట్స్లో ఉన్న వాళ్ళు వాళ్ళ భాషను మాట్లాడుకుంటూ, వాళ్ళ పండుగలను ఘనంగా జరుపుకుంటూ, వాళ్ళ సంస్కృతిని అభివృద్ధి చేసుకుంటున్నారు. ఇంకా 5వదిగా పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ. దీన్ని మనలో చాలామంది ఫేస్ చేసే ఉంటారు, గమనించే ఉంటారు. నార్త్ ఇండియాలో ఎక్కడ చూసినా కానీ మనకు బోలా జుబా కేసరే కనిపిస్తుంది. అంటే రైల్వే స్టేషన్లో, పబ్లిక్ టాయిలెట్స్లో, బస్ స్టాండ్స్లో ఎక్కడ చూసినా కానీ పబ్లిక్ తంబాకులు, పాన్ పరాకులు, గుట్కాలు ఎక్కడ పడితే అక్కడ తిని ఊస్తారు. ఈ పబ్లిక్ ప్లేసెస్లలో ఎక్కడ చూసినా కానీ ఆ మరకలే మనకు కనిపిస్తాయి. అంతేకాకుండా మన సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకు ట్రైన్లో వెళ్తున్నప్పుడు మన సౌత్ ఇండియాలో మనకు అన్ని ఫుడ్ ఐటమ్స్ వస్తే, అదే నార్త్ ఇండియాలోకి వెళ్ళిన తర్వాత ట్రైన్లోనే సిగరెట్లు, పాన్ పరాకులు లిటరల్గా ట్రైన్లోనే అమ్ముతారు. అంతేకాకుండా నార్త్ ఇండియాలో అంత హైజీనిక్గా, అంత నీట్గా ఉండరు. అదే మన సౌత్ ఇండియాలో చూసుకుంటే కాస్త హైజీనిక్గా ఉంటారు. అంతేకాకుండా మన వాళ్ళు కాస్త రెస్పాన్సిబిలిటీగా ఉంటారు. ఇంకా 6వదిగా రిలీజన్ అండ్ పాలిటిక్స్. నార్త్ ఇండియాలో రిలీజన్ అండ్ పాలిటిక్స్ వేరు కాదు, ఈ రెండు ఒకటే. ఎందుకంటే నార్త్ ఇండియాలో చాలామంది జనాలు రిలీజన్ చూసే ఓట్లేస్తారు. అక్కడ ఉండే చాలామంది నాయకులు కూడా రిలీజన్ చూపించే ఓట్లు అడుగుతారు. అక్కడ అభివృద్ధి, డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఎంత చేసావన్నది ముఖ్యం కాదు. నువ్వు ఏ కులానికి చెందినవానివి, నువ్వు ఏ మతంకి చెందినవానివి, ఇవే ఇంపార్టెంట్. వీటిని చూసే ఓట్లేస్తారు. నాయకులు కూడా వీటిని చూపించే ఓట్లు అడుగుతారు. ఇక్కడ కూడా అంటే మన సౌత్ ఇండియాలో ఇవేం లేవని కాదు. ఇక్కడ సౌత్ ఇండియాలో కూడా కులం చూపించి, మతం చూపించి ఓట్లు అడిగే నాయకులు ఉన్నారు. కులం చూసి, మతం చూసి ఓట్లేసే ప్రజలు కూడా ఉన్నారు. కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది, ఆ నాయకుడు మా సమస్యలు తీరుస్తాడా లేదా, మమ్మల్ని పట్టించుకుంటాడా లేదా అన్న బేసిస్ మీద ఓట్లేసే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే మన సౌత్ ఇండియాలో మంచిగా డెవలప్మెంట్ జరుగుతుంది కంపేర్ టు నార్త్ ఇండియా. ఇక్కడ ప్రతి 5-10 ఇయర్స్కి ఒక గవర్నమెంట్ చేంజ్ అవుతూనే ఉంటుంది. ఎందుకన్నానంటే ఇక్కడ ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు, డెవలప్మెంట్ చేయకపోతే క్వశ్చన్ చేసే వాళ్ళు ఉన్నారు. అందుకే ఇక్కడ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. అక్కడ నార్త్ ఇండియాలో కొన్ని స్టేట్స్లో అయితే కొన్నేళ్లుగా ఒకే నాయకుడు పరిపాలిస్తున్నాడు. అదే సౌత్ ఇండియాలో చూసుకుంటే పార్టీలకు మధ్యలో చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఎగ్జాంపుల్గా కేరళలో చూసుకుంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మరియు కాంగ్రెస్కి మధ్యలో పోటీ ఉంటుంది. తమిళనాడులో అయితే డిఎంకే, ఏఐడిఎంకేకి మధ్యలో పోటీ ఉంటుంది. కర్ణాటకలో జనతాదళ్ సెక్యులర్, కాంగ్రెస్, బీజేపీకి మధ్యలో పోటీ ఉంటుంది. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ పార్టీలకు మధ్యలో పోటీ ఉంటుంది. మన తెలంగాణలో అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకి మధ్యలో పోటీ ఉంటుంది. ఇలా పార్టీల మధ్యలో ఎక్కువ కాంపిటీషన్ ఉండడం వల్ల ప్రతి 5-10 ఇయర్స్కి ఏదో ఒక గవర్నమెంట్ చేంజ్ అవుతూనే ఉంటుంది. చేంజ్ అయిన గవర్నమెంట్ ప్రజలకి ఏదో ఒకటి చేయాలనుకుంటుంది. ఎందుకనంటే వాళ్ళు డెవలప్మెంట్ చేస్తేనే, అభివృద్ధి చేస్తేనే నెక్స్ట్ టైం ప్రజలు వాళ్ళకు ఓట్లు వేస్తారు. కాబట్టి గవర్నమెంట్ ప్రజలకు ఏదో ఒకటి చేయాలనుకుంటుంది. ప్రజలు కూడా గవర్నమెంట్ నుంచి ఏదో ఒక లబ్ధి పొందుతూనే ఉంటారు. మా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.